హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రష్మి ఫ్రమ్ మానస క్లినిక్ వనపర్తి. ఇవాళ మనము పీసీఓడి ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, పిల్లలు అవుతారా అసలు అనే దాని గురించి తెలుసుకుందాం. పీసీఓడిలో చాలా ఎఫెక్ట్స్ వస్తాయండి. అండం విడుదల దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి అసలు సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి, కానీ అండం అనేది విడుదల కాదు. కొంతమందికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ అండం అనేది తగ్గిపోతుంది. కొంతమందికి చాలా కష్టపడి విత్ ట్రీట్మెంట్ కన్సీవ్ అవుతారు. హార్మోన్స్ బ్యాలెన్స్ చేసి 2-3 మంత్స్ పీరియడ్లో వాళ్ళు కన్సీవ్ అవుతారు, ప్రెగ్నెంట్ అవుతారు. కానీ అయిన తర్వాత కూడా చాలామందికి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ పీసీఓడి వల్ల వస్తాయి. అవేంటంటే స్టార్టింగ్ ఫస్ట్ 3 మంత్స్లోనే మల్టిపుల్ టైమ్స్ అబార్షన్స్ కావడం కానీ, లేదా రెండవ త్రైమాసికంలో అబార్షన్స్ అవ్వడం కానీ, అండ్ తల్లికి ప్రెగ్నెన్సీ టైంలో బీపీ వస్తుంది కొంతమందికి, అలా హైపర్టెన్షన్ రావడం కానీ, అండ్ డెలివరీ తర్వాత కొంచెము లాక్టేషన్ గురించి ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలా ప్రెగ్నెన్సీ ఫేజ్లో కూడా కొంతవరకు పీసీఓడి వల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫ్యామిలీ, పిల్లలు అంతా అయిపోయిన తర్వాత కొంతమందికి పీరియడ్స్ అనేవి రెగ్యులారిటీ వచ్చేస్తుంది. కానీ మనం డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయకుండా, కంటిన్యూ చేయకుండా మళ్ళీ వచ్చేస్తుంది పీసీఓడి. అప్పుడేంటి, నెక్స్ట్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి పీసీఓడి వల్ల. చాలా ఎర్లీ స్టేజ్లో డయాబెటీస్ రావడం కానీ, చాలా ఎర్లీ స్టేజ్లో హైపర్టెన్షన్ రావడం కానీ, అంటే ఒక 50 ఇయర్స్లో వచ్చేది 35-40 ఇయర్స్లోనే ఎర్లీగా డయాబెటీస్ రావడము, ఎర్లీగా హైపర్టెన్షన్ రావడము, కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ, క్యాన్సర్స్, రిప్రొడక్టివ్ సిస్టంలో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ పీసీఓడి వల్ల కాంప్లికేషన్స్.